హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్లో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీకు ఒకటి కాకపోయినా ఇంకోటైనా ఉపయోగపడవచ్చు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మన ఛానల్ని అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అంతేకాకుండా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్కి సంబంధించి దాదాపుగా 3000 పోస్టులకి పైగానే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషన్స్ ఫ్రమ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్కి సంబంధించి మనకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా దీనికి సంబంధించి పోస్టులు అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే క్లాసిఫికేషన్కి సంబంధించి జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. అంటే మొత్తం పోస్టులు వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు. ఇంకా పే స్కేల్ వచ్చేసరికి 44,000 అంటే దగ్గర 45,000 నుంచి 1,42,000 వరకు అయితే మీరు శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. 20% బేసిక్ పే ఆఫ్ అలవెన్స్ అయితే మనకు యాడ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ 30 అంటే మనకు హాలిడేస్ కూడా ఉంటాయి అన్నమాట. సెల్లింగ్ ఆఫ్ 30 days. ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి జనరల్ వాళ్ళకైతే 1,500 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 442, ఓబీసీ వాళ్ళకైతే 942, ఎస్సీ వాళ్ళకైతే 566, ఎస్టీ వాళ్ళకైతే 226, టోటల్గా 3,717 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి మొత్తం గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినారో లేదా ఈక్వలెంట్ నాలెడ్జ్ అంటే ఆ కోర్స్కి సంబంధించి కంప్లీట్ చేసినారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ అంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఇంకొన్ని అయితే తెలుసుకుందాం. నోట్ 1, EXE ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ ది ఎనీ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే ఎవరికైతే గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ లేదు అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వాళ్ళైతే నీడ్ నాట్ అప్లై, వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సిన పని లేదనమాట. ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ ప్రొవిజనల్ యాజ్ లయబుల్ టు చేంజ్ అంటే వేకెన్సీస్కి సంబంధించి ఇంకా అటు ఇటుగా కొన్ని అయితే చేంజెస్ అయితే చేయొచ్చు అని చెప్తున్నాడు. ఇంకపోతే క్లోజింగ్ డేట్ గ్రాడ్యుయేషన్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ లిమిట్ కానీ నోట్ 3లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏ డేట్ కల్లా అయితే అయిపోయి ఉండాలంటే 10/8/2025 ఈ డేట్ లోపు అయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ లిమిట్ కానీ ఈ డేట్ కల్లా అయితే సరిపోయి ఉండాలన్నమాట. ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సిలబస్ కానీ సర్వీస్ లిబిలిటీ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవైతే ఎలా ఉంటుందంటే కరెంట్ అఫైర్స్ నుంచి జనరల్ స్టడీస్ నుంచి న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగు, లాజికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీషు వీటి నుంచి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 1 hour అయితే ఎగ్జామ్ అనమాట. దాంతోపాటు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇంకా పోతే సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మీకు ఎక్కడెక్కడ ఖాళీలు అంటే సెంటర్స్ అయితే ఉన్నాయంటే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 12, అలాగే తెలంగాణ నుంచి అయితే మనకు 5 సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 12 సెంటర్లు, అలాగే తెలంగాణ నుంచి అయితే 11 సెంటర్లు, తెలంగాణ నుంచి అయితే 5 సెంటర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు దగ్గర ఏ లొకేషన్ ఉంటే దానికి సంబంధించి మీరైతే సెంటర్లు అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీడ్యూర్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఎవరికైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. లేదా పలానిది డౌట్ ఉందని కామెంట్ బాక్స్లో అడిగితే మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తాం. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో ఎప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అంటే
19/7/2025 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి 10/8/2025 ఈ డేట్ లోపైతే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకు మొత్తంగా 3700 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా మనకేమన్నా అంటే ఎలా అప్లై చేయాలంటే వాళ్ళకి వెబ్సైట్ లింక్స్ కూడా ఇచ్చారు, లేదా మన ఛానల్ కిందనే డిస్క్రిప్షన్లో అయితే అప్లై చేసే లింక్ కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. www.mha.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎన్సిఎస్ పోర్టల్ వాళ్ళైతే www.ncs.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసరికి 10/8/2025 ఈ డేట్ లోపైతే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇంకా క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ ఏదైనా సరే డేట్ కల్లా మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి. కేబీ ఫార్మ్లో అంటే 8 KB నుంచి అంటే మీ యొక్క సిగ్నేచరు, ఐడెంటిఫికేషన్ పీడిఎఫ్ రూపంలో అంటే సర్టిఫికేట్స్ వచ్చేసరికి పీడిఎఫ్ రూపంలో ఉండాలి. సిగ్నేచరు, ఫోటో ఇవి అయితే జేపీజే ఫార్మాట్లో ఉండాలన్నమాట. ఇది గ్యాస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్లై చేసే విధానం కూడా మనకు నోటిఫికేషన్లోనే ఉంది, అక్కడి నుంచి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.